అంటే 'అరవింద సమేత' మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి ఇదే సోలో మూవీ అవ్వడం. దానివల్ల ఏంటంటే ఎక్కువ హైప్ ఉంది మూవీకి. 'ట్రిపుల్ ఆర్' అనేది మల్టీ స్టారర్ మూవీ కాబట్టి 'అరవింద సమేత' తర్వాత ఇక డైరెక్ట్ మూవీ ఎన్టీఆర్‌ని సింగిల్ సోలోగా స్క్రీన్ మీద చూసేది 'దేవరయ్య' కాబట్టి అందులోనూ 'కొరటాల శివ', 'ఆచార్య' లాంటి ఒక డిజాస్టర్స్ మూవీ తర్వాత ఒక ఛాలెంజింగ్ సినిమా తీస్తున్నాడు కాబట్టి అండ్ ట్రైలర్‌లో కూడా ఈ సముద్రపు సన్నివేశాలు గాని, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ గాని భారీ లెవెల్‌లో ఉండడం. అట్లాగే అనిరుద్ మ్యూజిక్. ఆల్రెడీ 2 సాంగులు 'ఫియర్' సాంగ్ ఒకటీను, 'చుట్టమల్లె' సాంగ్ ఈ 2 కూడా హిట్ అవ్వడం. ఇవన్నీ కూడుకొని ట్రైలర్ బానే ఉందన్నారు. రిలీజ్ ట్రైలర్ అయితే చాలా బావుందనిపించింది నాకు. సో, ఇవన్నీ కూడుకొని ఈ మూవీకి అద్భుతమైనటువంటి హైప్ ఉందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రైస్ హైక్‌లిచ్చాయి. మిడ్‌నైట్ షోలకి అలౌ చేసి ఏపీలో అయితే రోజుకి 6 షోలు డే 1 ఇచ్చారు. డే 2 నుంచి 14, 13 రోజుల పాటు 5 షోలకే పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అట్లాగే టికెట్ హైకులు కూడా బాగా ఇచ్చారు. మల్టీప్లెక్స్‌కి గాని, సింగిల్ స్క్రీన్స్‌కి గాని. సో, ఇందువల్ల ఈ మూవీ పట్ల ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ జనాలకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు 'కల్కి' తప్ప మిగతావి పెద్దగా ఆడనటువంటి సిట్యుయేషన్. అసలు ముందు రిలీజ్ కూడా కావట్లేదు పెద్ద హీరోల సినిమాలు. ఇయర్ అయితే 'గుంటూరు కారం' ఒకటే వచ్చింది. అది కూడా సంక్రాంతికి పెద్దగా ఆడలేదు. సో, ఈ సిట్యుయేషన్‌లో ఎన్టీఆర్ లాంటి ఒక బిగ్ స్టార్ నుంచి రావడంతో అందరికీ ఒక స్ట్రాంగ్ క్రేజ్ ఉంది ఈ సినిమా పట్ల. ఎట్లా ఉంటది? ఎట్లా ఉండబోతుంది? 'జాన్వీ కపూర్' తెలుగులో డెబ్యూ, 'శ్రీదేవి' లాంటి ఒక లెజెండరీ యాక్టర్స్ యొక్క డాటర్. సో, ఇవన్నీ సినిమా పట్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కి గాని, కుర్రాళ్ళకి గాని, ఫాన్స్‌కి గాని, సినిమా లవర్స్‌కి గాని అందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ అయితే చేసాయి. సో, దానివల్ల ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయి ఈ సినిమాకి, అందులో డౌటే లేదు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ చూద్దాం. ఆ తర్వాత నేను సినిమా రిలీజ్‌కి ముందు రోజు వరల్డ్ వైడ్ బిజినెస్ ఎట్లా ఉంది ఈ మూవీది? వరల్డ్ వైడ్ ఈ సినిమా ఎంతొస్తే లాభాల్లోకెళ్తుంది ఏంటనేది నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ మూవీకి సంబంధించి నైజాంలో 44,00,00,000 బిజినెస్ జరిగింది. నైజాంలో ఈ మూవీకి అండ్ నైజాం అంటే తెలంగాణ. తెలంగాణ మొత్తం కలిపి బిజినెస్ నైజాం బిజినెస్ అంటాం. ఈ నైజాం బిజినెస్ వచ్చేసి 44,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అట్లాగే ఉత్తరాంధ్ర చూసుకుంటే 12.5, ఈస్ట్ 7.5, వెస్ట్ 6.5, గుంటూరు 5.5, కృష్ణ 7.5, నెల్లూరు 4 క్రోర్స్ వరకు బిజినెస్ జరిగింది. సో, ఆంధ్ర, తెలంగాణ కలిపి ఈ మూవీ మొత్తంగా 113,00,00,000 బిజినెస్ చేసింది. ఇది కాకుండా మళ్ళీ రెస్ట్ ఆఫ్ ఇండియా ఉంటది, హిందీ బెల్ట్ ఉంటది, ఓవర్‌సీస్ ఉంటది. ఆహ్, ఇట్లా రకరకాల కేటగరీస్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బిజినెస్ గురించి మాట్లాడదలుచుకున్నా. సో, ఈ మూవీ గనక బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ కొట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 114,00,00,000 ఈ మూవీ ఫైనల్ ఎండ్ అంటే రన్ అయిపోయి ఈ సినిమా ఇక థియేటర్‌లో నుంచి వెళ్ళిపోతుందిరా అనుకున్న టైంకి 114,00,00,000 గనక ఈ మూవీ వసూలు చేయగలిగితే డెఫినెట్‌లీ హిట్ కింద లెక్కేసుకోవచ్చు. నైజాంలో చాలా పెద్ద నంబర్‌నే వీళ్ళు సేల్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం 114,00,00,000 రావాలి. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ మూవీకి ఉన్నటువంటి హైప్, బజ్ బావుంది. సినిమా కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే చాలు. డెఫినెట్‌లీ మూవీ ఎదురు గూడా మనకు పెద్ద సినిమాలేం లేవు కాంపిటీషన్‌కి. సో, గ్రౌండ్ అంతా క్లియర్‌గా ఉంది. ఒక మంచి సినిమాని కొరటాల శివ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుందని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద రాయండి.